బ్రో జానీ మాస్టర్ కాంట్రవర్సీ రోజు రోజు పెరుగుతుంది బ్రదర్. ఓకే, జానీ మాస్టర్ విషయానికి వచ్చేసరికి నేను ఒక మాటే చెప్పదలుచుకుంటున్నాను. ఏంటంటే సో జానీ మాస్టర్ అనే పర్సన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన స్టాండర్డ్ లెవెల్ నుంచి చాలా కష్టపడుతూ ఎదిగినటువంటి పర్సన్ అనమాట. అతని లైఫ్ స్టైల్ చాలామందికి ఒక ఇన్స్పిరేషను. ఎట్లాంటి ఒక పర్సన్ ఇట్లా చేసాడంటే నాకు కూడా నమ్మబుద్ధి కావట్లేదు. ఒక 5 years నుంచి తన దగ్గర వర్క్ చేసినటువంటి అమ్మాయే ఇలా చేసిందంటే ఇది ఎంతవరకు నిజం, ఎంతవరకు వాస్తవం, అబద్ధం అనేది నాకైతే తెలియట్లేదు. ఇది రాజకీయ కోణంలో చూడవలసింది కాదైతే. ఎందుకంటే రాజకీయ నాయకులు ఇలాంటి చిల్లర అయితే పెట్టించే అంత ఇది ఉండదు పొలిటికల్గా అయితే. ఖచ్చితంగా అయితే ఇదైతే ఇండస్ట్రీలోనే వెనక నుండి ఇదే వాళ్ళలోనే ఏదో జరుగుతుంది అనేది నాకు నా అభిప్రాయం అనమాట. సో ఎవరన్నా ట్రాప్ అనేది కాదు. సో మాస్టర్స్లోనే చాలామంది కొరియోగ్రాఫర్స్ ఉన్నారు, నాకు ఎక్కడో కొడుతుంది. సో అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధం అనేది ఖచ్చితంగా జానీ మాస్టర్ బయటకు వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఆయన బయటకు రావట్లేదంటే ఆయన మొత్తం కలిపి మొత్తం ఏంటి అనేది మొత్తం పట్టుకొని ఫుల్ డీటెయిల్స్తో బయటకు వస్తాడు, ప్రూఫ్స్తో పట్టుకుని బయటకు వస్తాడని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా. సో అంటే తను వచ్చిన తర్వాతే డాన్సర్స్ని బట్టే వెనక్కి సెట్ చేస్తున్నాడు, తనకి ఇష్టమైన వాళ్ళు పెడుతున్నారు. అట్లాంటిది లేదు. ఇప్పుడు కార్డు లేని ఆర్టిస్టులను కూడా ఎంతోమందిని తీసుకొచ్చి కార్డ్స్ ఇప్పించినారు భయ్య. ఓకేనా, కార్డు లేని వాళ్ళని కూడా సినిమాల్లో ఎంతోమంది ఎన్నో మూవీస్లో చేసినారనమాట. పాన్ ఇండియా లెవెల్లో కొన్ని మూవీస్ ఆయన చేసినటువంటి కొరియోగ్రఫీ, డాన్స్ వాటిని కూడా హిట్లు అయినవి ఉన్నాయన్నమాట. సో ఆయన మీద ఇలాంటి రూమర్స్ రావడం అనేది నేను ఏదో ఎవరైతే బాధితురాలు ఉందో ఎప్పుడైతే ఆయన దగ్గర సేఫ్టీ లేనప్పుడు, ఆయన దగ్గర ఒక ప్రొటెక్షన్ లేనప్పుడు ఆయన నుంచి బయటకు వచ్చేవలసింది. సో ఆ రోజే ఏదైనా ఆయన మీద ఇలాంటి వాడని అప్పుడు ఆ రోజే బయట పెడితే బాగున్నా అని నా ఒపీనియన్ అనమాట. ఇప్పుడు బయటకు వచ్చి చెప్తే అందరూ నా ఒపీనియన్ అని కాదు, చాలామంది ప్రజల ఒపీనియన్ అనమాట. ఇది వెనక నుంచి ఎవరో నడిపిస్తున్నది అనేది ఖచ్చితంగా అయితే అందరికీ అర్థమవుతుంది. సో చూద్దాం, న్యాయ వ్యవస్థ ఉంది ఖచ్చితంగా. ఎవరిదే న్యాయం ఎవరిదే అన్యాయం అనేది ఖచ్చితంగా బయటపడుతుంది. ఖచ్చితంగా అయితే ఇండస్ట్రీ సపోర్ట్ కూడా జానీ మాస్టర్కి ఉంది. ఎందుకంటే సో ఆయన అంటే ఏంటో వ్యక్తిగతంగా దగ్గర నుంచి చూసిన వాళ్ళకి ఆయన అంటే ఏంటో తెలుసు అనమాట. ఏ భార్య అయినా సరే పక్క నుండి ప్రోత్సహించి ఇలాంటి విషయాల్లో ఎవరు చేయరు అనమాట. సో కానీ వాళ్ళ పాపం వాళ్ళ వైఫ్ మీద కూడా ఇట్లా ఫేక్ ఎలిగేషన్స్ ఇట్లాంటివి చేయడం అనేది నాకైతే నమ్మదగ్గ విషయాలు కాదేమో అనిపిస్తుంది. అవతల పర్సన్ మాటలైతే బాధితురాలు ఎవరుందో తను పెట్టిన కేసు ప్రకారంగా చూస్తే అన్నీ మెన్షన్ చేసినారు, కానీ వాళ్ళ వైపు నుంచి కూడా రావాల్సిన మాటలు మనం వినలేదు కదా. ఒక సైడ్ నుంచే చూసినాం, ఒక సైడ్ నుంచే విన్నాం. రెండో వైపు కూడా వింటే అది ఏంటనేది న్యాయం ఎంత దూరం వెళ్తుంది, ఏది ఎంతవరకు వెళ్తుంది అనేది చూడాలి ఖచ్చితంగా. అయితే ఇన్నేళ్ళు కష్టపడి సంపాదించుకున్న పేరు మొత్తం పాన్ ఇండియా స్థాయికి వెళ్ళి అదే అంటున్నా, ఈరోజు ఇట్లా జరగడం అనేది ఒక్కసారిగా కొలాప్స్ అవుతున్నారు. అంత కష్టపడి వచ్చి కూడా అంత చిన్న తప్పులు ఎలా చేయగలిగారు? అదే నేను అంటున్నాను. ఇప్పుడు ఆయనకి ఏదో కావాలనుకుంటే ఆయన అంత దూరం వెళ్ళవసరం. ఇలాంటి చీపి చేసి అలాంటి బయటపడే అంత ఇది ఎవరికి లేదనమాట. ఇండస్ట్రీ అంటేనే ప్రతి ఒక్కరికి ఎట్లా ఉందంటే ఒక బ్యాడ్ ఒపీనియన్ అనమాట. ప్రజలందరికీ డిగ్రేడ్లో చూస్తున్నారు సినిమా పరిశ్రమ అంటేనే. కానీ ఒక సినిమాలో పనిచేయడానికి, ఒక సినిమాలో ఒక ఆర్టిస్ట్ కష్టపడి ఎదగడానికి ఎంత కష్టపడతాడో, ఎంత కృషి చేస్తాడో, ఎంత ఎదగడానికి ఒకరోజు తిని ఒకరోజు తినక పస్తులుండి ఎదగడానికి ఎంతోమంది వస్తూ ఉంటారు అనమాట. అలాంటి అంటే తినక ఉన్న రోజుల నుంచి ఎదిగినటువంటి పర్సన్ ఎవరన్నా ఉన్నారంటే జానీ మాస్టర్ అనమాట. సో అట్లాంటి పర్సన్ ఇట్లా చేశాడంటే సో చూద్దాం ఇది ఎంతవరకు. ఎందుకంటే చాలామంది దగ్గర నుంచి చూసినాం జానీ మాస్టర్ని. సెల్ఫీ అడిగినా సరే ఎట్లా అయినా సరే ఆయన చాలా జోయల్గా ఉంటారు అనమాట. చాలా దగ్గర తీసుకుంటారు, మంచి పర్సన్ అనమాట. ఎవరి మీద కానీ ఇట్లాంటి బ్యాడ్ కానీ ఇంతవరకు ఎప్పుడు కూడా ఎలాంటివి చేయలేదు. సో మరి ఎందుకు ఎట్లా జరిగిందనేది నాకు తెలియట్లేదు. ఎందుకంటే కొంతమంది ఉంటారు తిన్న ఇంటి వాసాలు లెక్క పెడతారు అంటారు చూడు, అదే సామెత అయితే నాకైతే గుర్తొస్తుంది ఖచ్చితంగా దీని మీద.